టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇటీవలే టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఆసీస్ టూర్ సమయంలోనే ఈ ఆలోచన వచ్చినా సన్నిహితుల సలహాతో వెనక్కి తగ్గాడు. కానీ ఇంగ్లాండ్తో సిరీస్ కు ముందు గుడ్ బై చెప్పేశాడు. దీంతో రోహిత్ శర్మ ఏడాది కాలంలోనే 2 ఫార్మాట్లకు గుడ్ బై చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ లో భారత్ ను ఛాంపియన్ గా నిలిపిన వెంటనే పొట్టి ఫార్మాట్ కు వీడ్కోలు పలికాడు. అయితే కీలకమైన ఇంగ్లాండ్ టూర్ కి ముందు రోహిత్ శర్మ అనూహ్యంగా టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ సిరీస్ కు భారత జట్టును ఎంపిక చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ అందరినీ షాక్ కు గురి చేసింది. సెలెక్టర్లు కొత్త కెప్టెన్ ను ఎంపిక చేస్తున్నారని తెలిసే అతను ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. బీసీసీఐ మాత్రం అతని రిటైర్మెంట్ లో తమ జోక్యం ఏమీ లేదని క్లారిటీ ఇచ్చింది. కానీ ఓవరాల్ గా రోహిత్ టెస్ట్ రిటైర్మెంట్ వెనుక చాలా కారణాలే ఉన్నాయి. ఫిట్నెస్ సమస్యలతో పాటు పేలవ ఫామ్ దీనికి ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అయితే ఈ నిర్ణయానికి ముందే హిట్ మ్యాన్ ఒక భారీ టార్గెట్ ను నిర్దేశించుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రోహిత్ శర్మ వన్డే ఫార్మాట్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. రోహిత్ శర్మ తన కెరియర్ లో 2 టీ20 వరల్డ్ కప్లతో పాటు 2 ఛాంపియన్స్ ట్రోఫీలను అందుకున్నాడు. అందులో 2 రోహిత్ కెప్టెన్సీలో భారత్ దక్కించుకోవడం విశేషం. 2007 టీ20 వరల్డ్ కప్ ప్లేయర్ గా ఉన్న రోహిత్ 2024లో కెప్టెన్ గా ట్రోఫీ అందుకున్నాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో ధోని కెప్టెన్సీలో ఆడిన హిట్ మ్యాన్ 2025లో ఫైనల్లో అద్భుతంగా ఆడి భారత్ కు ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు. అయితే రోహిత్ శర్మ తన కెరియర్ లో ఇప్పటి వరకు వన్డే వరల్డ్ కప్ ను అందుకోలేదు. 2011 వన్డే వరల్డ్ కప్ జట్టులో కూడా రోహిత్ శర్మ లేడు. భారత్ వేదికగా 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ లో అవకాశం వచ్చినప్పటికీ ఫైనల్లో ఓడిపోయింది. అయితే 2027 వన్డే వరల్డ్ కప్ ను అందుకోవడమే ప్రస్తుతం రోహిత్ శర్మ ముందున్న ప్రధాన లక్ష్యమని హిట్ మ్యాన్ చిన్ననాటి కోచ్ సిద్ధేష్ లాడ్ చెప్పాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా గెలవాలి అనుకున్న దురదృష్టవశాత్తు భారత్ క్వాలిఫై కాలేకపోయిందన్నాడు. ఇప్పుడు అతని ముందుంది 2027 వన్డే వరల్డ్ కప్ కాబట్టి తాను కూడా వన్డే వరల్డ్ కప్ గెలిచిన తర్వాతే అతను రిటైర్ అవ్వాలని కోరుకుంటున్నట్లు రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ సిద్ధేష్ లాడ్ చెప్పుకొచ్చాడు. కాగా 2 ఫార్మాట్లకు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2027 వరకు టీమిండియా కెప్టెన్ గా కొనసాగే అవకాశం ఉంది. వైట్ బాల్ క్రికెట్ ముఖ్యంగా వన్డేలో రోహిత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. దాంతో ఈ ఫార్మాట్ లో రోహిత్ ను తప్పించే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.